హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. గుమగుమలాడే బెండకాయ పులుసు రెసిపీతో ఈరోజు నేను మీ ముందుకి వచ్చాను. ఒకసారి వీడియో చూడండి స్కిప్ చేయకుండా మీకే తెలిసిపోతుంది రెసిపీ ఎలా ప్రిపేర్ చేస్తే మంచి రుచితో వచ్చేస్తుందని. నూనె వేడిన తర్వాత ఎండుమిర్చి, శనగపప్పు, మెంతులు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవి కాస్త ఎర్రబడిన తర్వాత వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ ముక్కలు ఇవన్నీ యాడ్ చేసి కాస్త రంగు మారిన తర్వాత టేస్ట్‌ని బట్టి సాల్ట్, ఇంగువ పొడి హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. కొంచెం ఫ్లేవర్ అనేది మంచి స్మెల్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు కట్ చేసినటువంటి బెండకాయ ముక్కలను ఇందులో యాడ్ చేసి సెమీగా మగ్గనివ్వాలి. పైన కాస్త పసుపు యాడ్ చేసి హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఇప్పుడు రుచికి సరిపడా కారము, పచ్చి ధనియా పౌడరు, జీరా పౌడర్ యాడ్ చేసి ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత చింతపండు రసం 30 గ్రాములంత చింతపండు రసం తీసుకొని దీనిలో యాడ్ చేయండి. చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకుంటే బెండకాయ పులుసు మంచి టేస్ట్‌తో వచ్చేస్తుంది. 2 నిమిషాల్లో బెండకాయ పులుసు దించుతాము అనే ముందు శనగపిండి వాటర్‌లో కలిపి కాస్త 2 స్పూన్లంతా ఇందులో యాడ్ చేయండి. అంతే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. వీలుంటే కాస్త కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకోవచ్చు. ఎంతో పర్ఫెక్ట్‌గా గుమగుమలాడే స్మెల్‌తో బెండకాయ రెసిపీ చూసాం కదా! థాంక్ యూ ఫర్ వాచింగ్.